బీఆర్ఎస్ పార్టీలో అసలేం జరుగుతుంది? కవిత గారిని అసలెందుకు సస్పెండ్ చేశారు? కవిత గారు మరి హరీష్ రావు గారి మీద ఎందుకు అలాంటి కామెంట్స్ చేస్తుంది? ఆ కామెంట్స్ వెనకాల అసలు నిజాలేంటి అనే విషయాలైతే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సార్, కవిత గారిని సస్పెండ్ చేసిన తర్వాత కవిత గారు ఏవైతే హరీష్ రావు గారి మీద చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ కామెంట్స్ ఎంతవరకు నిజమంటారు? అంటే ఇప్పుడు కవిత ప్రెస్ మీట్ పెట్టి మరి ఈ విధంగా హరీష్ రావు మీద సంతోష్ పైన వ్యాఖ్యలు చేసి కేటీఆర్కి లేకపోతే కేసీఆర్కి మరి మరి ఒక హెచ్చరిక జారీ చేసి ఇంతసేపు అయింది, ఇన్నాళ్ళు అయింది, ఇన్ని గంటలైంది. అసలు ఆ నలుగురు ఎందుకని దానిపైన రెస్పాండ్ అవ్వలేదు? సస్పెండ్ చేయటం ఒకటే కాదు కదా కవితని. ఇక్కడ ఆమె లేవనెత్తినటువంటి అంశాలపై మీ స్పందన ఏంటి? ఇది ఇవాళ తెలంగాణ సమాజం అడుగుతున్న ప్రశ్న. కేసీఆర్ మరి అవి నిజమేనా? పెద్ద ఆయన చెప్పాలా? లేదు, ఆయన అనారోగ్యం ఆయన చెప్పకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరు అన్న రామన్న అతను మరి ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడాలి. అసలు అభియోగాలు ఎదుర్కొన్నది ఎవరు? నిందితులు ఇవాళ ఆమె A1 A2 ఎవరంది? హరీష్ రావు, సంతోష్ రావు. వాళ్ళిద్దరు ఎందుకని ప్రెస్ మీట్ పెట్టలేదు? హరీష్ రావు ఏమో బ్రిటన్ వెళ్ళిపోయాడు. ఎక్కడున్నాడు సంతోష్ రావు? సంతన్న ఎక్కడ? సంతన్న కూడా ప్రెస్ మీట్ పెట్టడా? హరితహారం అనేది ఒక స్కామ్ అని, అడవులు కొట్టేయాలని చూశాడని సంతోష్ పైన ఆరోపణలు చేసింది. అంటే మేము ముగ్గురం కలిసి ఉండటం వాళ్ళకి ఇష్టం లేదు. ముందు నన్ను బయటికి నెట్టారు, 6 అడుగుల బుల్లెట్ నన్ను గాయం చేసింది. కవిత అన్న మాటలు, నాన్న మీరు జాగ్రత్త, రామన్న మీరు జాగ్రత్త అని మరి ఆమె అంటే వాళ్ళ జాగ్రత్తలు సరే, వీళ్ళ యొక్క స్పందన ఏది? ఇప్పుడు 25 మంది ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చాడంట హరీష్ రావు 2018 ఎన్నికల్లో. అంటే ఆయన గ్రూప్ బీఆర్ఎస్లో హరీష్ రావు కంటూ ఒక గ్రూప్ ఉందని, ఏదైతే కాళేశ్వరం విషయంలో స్కామ్ చేసిన డబ్బు ఏదైతే ఉంటుందో అదే డబ్బుని 25 మంది ఎమ్మెల్యేలకు ఇచ్చారు అని చెప్పేసి కూడా కామెంట్స్ చేశారు. సో అంటే దీన్ని ఎలా తీసుకోవచ్చు? అంటే 25 మంది ఎమ్మెల్యేలకి ఓట్ల కొనుగోళ్ళకి డబ్బు ఇచ్చే అంతగా కొల్లగొట్టాడు. సమాధానం చెప్పాల్సింది హరీష్ రావు. లేదు, వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్. ఇది ఎప్పుడు భాగవతం? 2018 ఎన్నికల భాగవతం. అంటే అప్పట్లోనే చీలిక తేవాలని పార్టీలో హరీష్ రావు కుట్ర పన్నారని, ఈరోజు నాకు అయింది, రేపు మీ వంతు చూద్దాం. ఏది? కేసీఆర్ వంతు వస్తుంది, కేటీఆర్ వంతు వస్తుంది, జాగ్రత్త అని హెచ్చరించిందంటే ఒకటి మాత్రం వాస్తవం. ఎందుకు హరీష్ రావుని సెకండ్ క్యాబినెట్లోకి తీసుకోలేదు? కొన్నాళ్ల పాటు ఆయన ఎందుకు డ్రాప్ చేశాడు? దానికి ఎవరు సమాధానం చెప్పాలి? ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ సమాధానం చెప్పాలి. లేదు, హరీష్ రావు స్పందించాలి. ఇప్పుడు ఇరిగేషన్ శాఖ ఎందుకు ఇవ్వలేదు? గతంలో ఇరిగేషన్ శాఖ ఇచ్చింది, మళ్ళా రెండోసారి ఎందుకని ఇవ్వకుండా అతన్ని తప్పించారు. హరీష్ రావుకి వేరే శాఖలు ఎందుకు ఇచ్చారు? కారణం ఈ కాళేశ్వరం అవినీతి అని ఇవాళ చెబుతోంది ఎవరు? మీ కూతురు కవిత. ఇప్పుడు మా నాన్నకేమీ తెలియదు, ఏ పాపం, అవినీతి మరక ఆయనకి వీళ్ళు అంటించారు అన్నా కూడా ఇప్పుడు వాళ్ళ శిష్యులు, ఆయన శిష్యులు వీళ్ళిద్దరు. కుడి ఎడమ భుజాలు ఎవరికి? కేసీఆర్కిను. మరి ఒక కుడి భుజం హరీష్ రావు అయితే ఎడమ భుజం సంతోష్, మొండెం కేటీఆర్. నేనెక్కడనా? కవిత ఆరోపణ, బంగారు తెలంగాణ తెస్తానన్నాడు మా నాన్న, కేవలం హరీష్ రావు ఇంటో బంగారం, సంతోష్ రావు ఇంటో బంగారం ఉంటే చాలా. అంటే బంగారం గోలా? ఎంత బంగారం? అంటే మా నాన్న నా పెళ్ళికి కూడా ఇబ్బంది పడ్డాడు, నా పెళ్ళి కూడా చేయగలిగినంత ఆర్థిక శక్తి లేక అప్పట్లో మా నాన్న చాలా ఇబ్బందులు పడ్డాడు అని తనే అంది. ఆయనకి తిండి మీద డబ్బు మీద అసలు ఏనాడు ధ్యాస లేదంది. మరి అలాంటి కుటుంబం ఎక్కడి నుంచి వచ్చాయి వీళ్ళకి ఇన్ని వేల కోట్ల ఆస్తులు? కూతురు పెళ్ళి కూడా చేయలేని పరిస్థితి కేసీఆర్ది అయితే, అన్నేళ్ల రాజకీయంలో 3 దశాబ్దాలు రాజకీయం చేశాడు ఆయన. అంత ఆర్థికంగా బలహీనంగా ఉన్న కేసీఆర్ ఇప్పుడు ఎలా మరి కుబేరుడైపోయాడు?
వాళ్ళు నిజాముని తలదన్నే అంత సంపద ఉందంటున్నారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన ఆమె ఆరోపణలు చేసింది. హరీష్ రావు రేవంత్ మ్యాచ్ ఫిక్సింగ్ అంటోంది. ఆ రోజు స్పెషల్ ఫ్లైట్లో ఇద్దరు కలిసి ప్రయాణం చేశారు. అవును. ఏది హరీష్ రావు రేవంత్ కాళ్ళు పట్టుకున్నాడు, నిజమేనా? సో 2-3 సార్లు కలిసి ఢిల్లీ కలిసే వెళ్ళారు, అక్కడ హరీష్ రావు గారు బ్రతిమలాడారు అని చెప్పేసి కూడా కామెంట్స్ చేయడం జరిగింది. సో అంటే వీళ్ళు స్పందించట్లేదు అంటే ఇది నిజమే అనుకోవాలా? అంటే దానిపైన రేవంత్ స్పందించాడు. ఏది మీ పంచాయతీ మీరు తెలుసుకోండి అన్నాడు. అవును. ఈ కాలనాగుని ప్రజలు ఎప్పుడో చంపేశారన్నాడు. చచ్చిన పాముని నేనెందుకు కొడతానన్నాడు. బీఆర్ఎస్ అనేది ఒక కాలనాగు, ఆ కాలనాగుని ప్రజలు మొన్న ఎన్నికల్లోనే కొట్టి చంపారు, ఇంకా చచ్చిన పామును కొట్టాల్సిన అవసరం నాకేంటని ఆయన అంటున్న దీంట్లో రేవంత్ రెడ్డి ఖండించాడు. మరి ఖండించాల్సింది ఎవరు? హరీష్ రావు. ఇప్పుడు అన్ని వేళ్ళు ఇవాళ హరీష్ రావు వైపు చూపిస్తున్నప్పుడు అతను మరి మాట్లాడాలి. నిన్న సభలో మాట్లాడాడు. ఏంటి? కాళేశ్వరం అవినీతి పైన పీసీ ఘోష్ కమిషన్ని పీసీసీ కమిషన్ అంటే కుదరదు కదా. ఇవాళ నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ NDSA రిపోర్ట్ ఇచ్చింది. 605 పేజీల రిపోర్ట్లో 266 సార్లు కేసీఆర్ ప్రస్తావన వచ్చింది. ఆయన బ్లేమ్ చేశారు. 66 సార్లు హరీష్ రావు ప్రస్తావన వచ్చింది. అందులో కాళేశ్వరం కుంగిన అంశం అది ఆషామాషి అంశం కాదు. ఏదో 3 పిల్లర్లు గుంగాయి అంతే కదా, బాగు చేయించుకోవచ్చు కదా అని అంటే. ఇప్పుడు ఇక్కడేంటి 1,00,000 కోట్ల సంపద, అది ప్రజా సంపద. ప్రజలపై ఇవాళ అప్పుల భారం 8 లక్షల కోట్ల అప్పుల్లో ఇవాళ తెలంగాణ ప్రజలు బండ మోస్తున్నారు. దాంట్లో 1,00,000 కోట్లు ఇదే, ఏది? కాళేశ్వరం. దానివల్ల మరి ఏడాదికి 198 TMCలు ఉపయోగం అన్నారు. కానీ 5 ఏళ్లలో కూడా 101 TMCలే వాడారు. ఎక్కడ 198 TMCలు, ఎక్కడ 20 TMCలు? దీనికోసమా మీరు లొకేషన్ మార్చింది? దీనికోసమా మీరు డిజైన్ మార్చింది? అంటే లొకేషన్ మార్చటం, డిజైన్ మార్చటం, అసలు మొత్తం నేనే ఇంజనీరింగ్ చీఫ్ అని చెప్పడం, ఇదంతా మనకేం కనపడుతోంది? కర్త కర్మ క్రియ కేసీఆర్. కాళేశ్వరం స్కామ్లో ఇవాళ ఏంటి? A1 కేసీఆర్, అవును, A2 హరీష్ రావు, ఆ తర్వాత వస్తారు మిగతా వాళ్ళంతా కూడా దీంట్లో. అంతే తప్ప ఇక్కడేంటి? తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అన్నీ అబద్ధాలే. ఏంటి? అసలు వాళ్ళు మాట్లాడేదానికి చేసేదానికి పొంతన లేదు. బంగారు తెలంగాణ అని నమ్మించారు, సామాజిక తెలంగాణ తెస్తామన్నారు, కానీ కుటుంబ తెలంగాణ చేశారు. మీ నలుగురు మీ కుటుంబంలో వాళ్ళ కోసమే ఈ పోస్టుల ఇవాళ 1,200 మంది ప్రాణత్యాగం చేశారు. 370 మంది అసలు ఎప్పుడో 1960లోనే ప్రాణత్యాగం చేశారు. దీనికోసమా? ఈ తెలంగాణ కోసమా ఆత్మత్యాగాలు? అంటే వేల మంది వాళ్ళ ప్రాణాలు పెట్రోల్ పోసుకుని చచ్చిపోయారు, ఉరేసుకుని చచ్చిపోయారు తెలంగాణ కోసం. అట్లాంటి తెలంగాణ ఇవాళ ఈ పందికొక్కుల పాలన అదే కనపడుతోంది. ఏంటి? మొత్తం వాటాల దగ్గర తేడాలు, అందరూ తోడు దొంగలే. ఇవాళ ఏంటి? కవిత ఆమెదో పత్తిత్తని కాదు కదా. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆమె అరెస్ట్ అయింది, తీహార్ జైల్లో ఉంది. ఇవాళ కేటీఆర్ పైన ఇవాళ విచారణ. ఏంటది? ఫార్ములా కార్ రేస్ ఉంది, ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసులు నడుస్తున్నాయి. హరితహారం ఏంటి? సంతోష్రావు పాత్ర, కవిత చేసిన ఆరోపణలు. హరితహారం అదొక 8,000 కోట్ల స్కామ్. గ్రీన్ ఛాలెంజ్ అనే పేరుతో మొక్కల నాటటం అనేటటువంటి వంకతో 8,000 కోట్లు కొల్లగొట్టారు దాంట్లో. వీటన్నిటిపైన ఇవాళ హరితహారం పైన కూడా విచారణకి మరి రేవంత్ రెడ్డి ఆదేశించాలా? కేవలం ఏదో పీసీ ఘోష్ కమిషన్ ఒక్క కాళేశ్వరమో లేకపోతే విద్యుత్ కొనుగోళ్ల కుంభకోణమో ఆల్రెడీ 2 ఏళ్ళు అయిపోయింది. 2 ఏళ్ళైనా ఒక్కళ్ళని అరెస్ట్ చేయాల. దీనికన్నా ఇంకా ఏపీ లిక్కర్ స్కామ్, అక్కడ ఏపీలో వేసిన సీట్ చాలా ముందంజలో ఉంది. అక్కడ అవినీతి పరులు మరి 12 మంది అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిపోయారు. అక్కడ ఎంపీఏ అరెస్ట్ అయ్యి మిథున్ రెడ్డి జైల్లో ఉన్నాడు. అక్కడ మాజీ ఎమ్మెల్యేగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైల్లో ఉన్నాడు. అంటే మీకన్నా మరి అంత వేగంగా అక్కడ దర్యాప్తులు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంటే ఇక్కడ తెలంగాణలో అవినీతి కుంభకోణాలపై విచారణ
ఎందుకు ఇంత మందకొడిగా సాగుతోంది? ఇప్పుడు సిబిఐకి ఇచ్చారు. ఇప్పుడు ఆ సిబిఐ మరి త్వరితగతిన ఈ కేసుని దర్యాప్తు చేపట్టాలి. కాళేశ్వరం ఆ స్కామ్లో నిందితులందరినీ కూడా అరెస్టు చేయాలి. ఒక్కొక్క ఇంజనీర్ నీకు దగ్గర దగ్గర 100 కోట్లంట. ఆ బూకియా హరిరామ్ అనే అతను 100 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చాయి, విల్లాలు ఎక్కడి నుంచి వచ్చాయి, మామిడి తోటలు ఎక్కడి నుంచి వచ్చాయి, వీటన్నిటిపైన విచారణ చేస్తే తప్ప నిజాలు బయటికి రావు. థ్యాంక్ యూ సార్. నమస్తే.